ఫాలో అవుతాం. ఖచ్చితంగా టీచర్ అనేవాడు ఫెసిలిటేట్ చేసేలా ఉండాలి. స్టూడెంట్స్ ఒక నీడ్స్ తెలుసుకొని వాళ్ళకు ఫెసిలిటేట్, వాళ్ళు మన లెవెల్లో లేనప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళి టీచ్ చేయాలి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డెమోన్స్ట్రేటర్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ విచ్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆల్సో. వాళ్ళు ఒకసారి సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి తీసుకొని సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు నలుగురికి చెప్పి డెమాన్స్ట్రేషన్ విధంగా చేస్తే maximum throughout their life they will remember that. That kind of education we want to provide here, and we are providing here in SR Vidyanikethan International School. So ALP is a very good program where every children has participated for the last 1 month, last 40 days. ప్రతి ఒక్క చిల్డ్రన్ ఏఎల్పి అనే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పెరిమెంటల్ చేసి దాని ద్వారా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చేసుకొని సో విచ్ లాస్ట్ ఫర్ ఎవర్. అండ్ ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఈస్ in order to create the scientific tempo, Astro Science in our SR Vidyanikethan International School, which is going to be launched in the second week of March. Astro Science, the study of space, the study of celestial objects. So this is what next second week of March lo manam Astro Science anedi introduce cheyadam jarugutundi. Daniki taggatu telescopes, remaining things, whatever the material we will be getting from ISER Trivandrum. ISER ante Institute of Scientific and Research Technology. మాకు తెలిసిన పర్సన్స్ అక్కడ ఉన్నారు, మా ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి యాక్చువల్లీ ఇది జరగాల్సింది ఏ పీజీ లెవెల్లోనో ఇంజనీరింగ్ లెవెల్లోనో. ఐజర్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఐజర్ త్రివేంద్రం. ఫ్రమ్ దేర్ త్రూ అవర్ కాంటాక్ట్స్ మా ప్రొఫెసర్స్ నుంచి కానీ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏ ఇంజనీరింగ్లో ఇంట్రడ్యూస్ అయ్యే ప్రోగ్రామ్ మన స్కూల్ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలనేసి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ దే హ్యావ్ గివెన్ ఏ గ్రీన్ సిగ్నల్ దట్ ఈస్ డైరెక్ట్లీ టైడ్ అప్ టు ద నాసా అమెరికన్ ఇన్స్టిట్యూట్. సో అంత పెద్ద ప్రోగ్రామ్స్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ద మార్చ్ సెకండ్ వీక్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీనికి మెయిన్ ఇంటెన్షన్ ఒక్కటే, ప్రతి ఒక్క చిల్డ్రన్లో ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది క్రియేట్ అవ్వాలి. దే ఆర్ లర్నింగ్ త్రూ ద సైన్స్, దే లివ్ ఇన్ ఎ క్వాలిఫైడ్ స్టూడెంట్ అట్మాస్ఫియర్. సో దిస్ ఈజ్ వాట్ వీ ఎయిమ్ ఫర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వీ హ్యావ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ లాంగ్వేజ్ ల్యాబ్. లాంగ్వేజ్ ల్యాబ్ అనేది మీకు లాస్ట్ ఇయర్ మనందరికీ తెలుసు, హైబ్రిడ్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే మన ఒక హోల్ నేషన్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క స్కూలే సెలెక్ట్ అవుతుంది. ఇదేదో మనం అప్లై చేసుకున్నది కాదు. Whereas it came from the central government, they identified that ours is the very best school, so they have given hybrid learning program. And as a part of that, అందులో ఒక విషయమే లాంగ్వేజ్ ల్యాబ్ అనేది. ప్రతి ఒక్క స్టూడెంట్కి లాంగ్వేజ్ ల్యాబ్ అవైలబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్. దాన్ని నేర్చుకోవడం వల్ల అవుట్ సైడ్ వరల్డ్తో ఎలా కాంపిటేట్ అవ్వచ్చు. మనం అనుకుంటున్నాం ప్రస్తుతం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకా వేరే చోటుకి వెళ్ళడం కానీ అక్కడ ఐఐటి బాగుంటుంది, అక్కడ కమ్యూనికేషన్ బాగుంటుంది, అందుకని మన పిల్లల్ని అక్కడ చదివిద్దామనేసి ఒక అపోహలో చాలా మంది ఉంటారు, చాలా మంది తీసుకెళ్తున్నారు కూడా. సో ఐ వాంట్ టు డీప్లీ సే యూ ద ట్రూత్ ఈస్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్. లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఎంత అదృష్టం అంటే, సో ద ట్రైన్స్ ఇన్ యాక్సెంట్ ఫామ్, యాక్సెంట్ కూడా చేంజ్ చేయాలి ట్రైన్ చేస్తారు. 8 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము యాక్సెస్ ఇస్తున్నాం. సపరేట్ ఐడి, సపరేట్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ లెవెల్స్ వాళ్ళకే ఐడెంటిఫై అయ్యేలా చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫర్ దట్ వీ హ్యావ్ ఎ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్ ఆల్సో. I would like to say one thing from here. I am a graduate from Regional Institute of Education, Mysore. There is only one college in our whole India, central government. It is run by central government, RIE college. There is only one college which provides integrated MSc along with BA. So I have been graduated from that, and I have a strength of my professors. I have a contact very best for each and every child from grade 1 to grade 10. And the next thing is the CBT basic test we are conducting. IIT we have strengthened a lot. చాలా మంచి కరికులం ఇంట్రడ్యూస్ చేశాం. ఆ కరికులం నుంచి కూడా CBT బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక్కొక్కటి ఇది
last span of some 40 to 45 days only interview because it takes little time to adjust everything. But now we are very well planned for the next academic year, and these also OMR basic tests for the small children also we have interviews. సో ఇదంతా మనం చేస్తున్న ప్రతి ఒక్క పిల్లలకి బెనిఫిట్ అయ్యాలని చేస్తున్నాం. సో ఇదంతా చేయడానికి ప్రతి ఒక్క స్కూల్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ వేరస్ ఇన్ అవర్ స్కూల్ ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ దేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంత మనం రన్ చేసి దానికి ఒకే ఒక కారణం, ద స్టాఫ్ స్ట్రెంత్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కమ్ అండ్ గో, కమ్, టీచ్ అండ్ గో. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు teach, inspire, motivate and use hands-on activity. For a teacher it is very difficult. But we have that eminent faculty in our SR Vijayaniketan school. So I am proud to say that all these things, whatever we have implemented, furthermore it will be implemented. The life at SRV is very well. It will be very good. So what I want to say from the management side, from the staff side, only one thing I would like to say and finish. Dear parents, your child is at right place. And thank you very much for supporting and trusting us and expecting the continuous support. Thank you very much. Jai Hind. Okay, a live example. So this is what we teach here. The sports is not only introduced for the enjoyment and winning, but also we introduce here, we take it very seriously here because sports builds the credibility, character. We will learn from our failures. మన టీచింగ్ పెడగాజికల్ వర్క్స్ తీసుకుంటే ఎక్కడైతే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగిందో ఇన్ ద గ్రౌండ్, ద సేమ్ we teach in the classrooms. Group discussion, team work, collaborative learning అంటాం. collaborative learning అంటే క్లాస్ రూమ్స్ లో గ్రూప్ డిస్కషన్ వల్ల చాలా నేర్చుకునేది. సో అలాంటిది మనం క్లాస్ రూమ్స్ లో మాత్రమే కాదు, గ్రౌండ్ లో కూడా నేర్చుకోవచ్చు అనే విధంగా మన పిల్లల్ని తయారు చేస్తాం. ఇంకా కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటారు. కైనెస్థెటిక్ లెర్నింగ్, through experiencing they will be learning. Here the children will learn through the experiential kind of methodology. So this is what sports is very important here. We teach children to be ready for everything. So that is what the success in the cluster events we have achieved. Here we won almost 4 states people, 4 states people ikkada వచ్చారు స్టూడెంట్స్. అందులో నుంచి కూడా క్లస్టర్స్ విన్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద టీమ్ వన్స్ మోర్ టైమ్. Give them a big round of applause. So next, coming to the few more things, as I told the importance of sports, why did we introduce this much grandly the sports event? Why do we allow students to each and every day to play? Okay, we believe that when the student is happy, when the student is fit, they learn better in the classroom. When the student is happy and fit, they learn very better in the classroom. That is what our kind of teaching differentiates from the different schools. So I'm proud to be part of that, and thanks for giving such type of environment. So the next week, so beyond the today, I would like to say a few more things which has introduced recently. కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన కొన్ని ప్రోగ్రామ్స్ మీకు చెప్పదలుచుకున్నాను. విత్ ఇన్ 2-3 minutes I will wind up. So firstly రీసెంట్గా ALP అనే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాక్సిలరేటింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ALP, యాక్సిలరేటింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్క చిల్డ్రన్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుంటారు. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా గమనిస్తే మనం టీచర్ ఇక్కడ నిలబడుకొని టీచ్ చేస్తాడు, స్టూడెంట్స్ విల్ లిసన్, దట్ ఈస్ వాట్ ఎనఫ్. బట్